పాయకురపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం ఎంపీపీకి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఇక ఎస్ రాయవరం ఎంపీపీ పదవి బీసీకి కేటాయింపు జరగడంతో ఎంపీటీసీ సభ్యురాలిగా కేసుపోయిన వెంకటలక్ష్మి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక వైసీపీఎం అదేవిధంగా పీటీసీలుగా అధికంగా ఉండడంతో ఈసారి కూడా ఎంపీపీ పీఠాన్ని వైసీపీనే దక్కించుకుంది. ఎన్నికైన ఎంపీపీకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. మండలం కేశవని వెంకటలక్ష్మి అనే నేను ఈరోజు ఎంపీపీగా మా ఎస్రాయవరం మండలం ఎంపీటీసీలు అందరూ ఎంపీపీ గారు వైస్ ఎంపీపీలు నన్ను గెలిపించడం జరిగింది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే జడ్పీటీసీ మేడం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, అలాగే గోవింద్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నెంబర్ 173 గ్రామీణ అభివృద్ధి శాఖ వారి ఉత్తర్వుల మేరకు ఎస్రాయవరం మండలంలో ప్రిసైడింగ్ ఆఫీసర్గా నేను నియమించబడ్డాను. ఇందులో భాగంగానే ఈరోజు ప్రెసిడెంట్ ఎన్నిక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులోని మనకి ఒక వైఎస్ఆర్ పార్టీ తరఫున మాత్రమే ఫారం బి వచ్చింది. కాబట్టి ఆ పార్టీ తరఫున ప్రతిపాదించిన అభ్యర్థి శ్రీమతి కేశబోయిన వెంకటలక్ష్మి గారిని మండల పరిషత్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఈరోజు ఎన్నిక నిర్వహించడం జరిగింది. 14 మంది అటెండ్ అయ్యారు. అందులో 13 మంది వైఎస్ఆర్ పార్టీ తరఫున, ఒక ఎంపీటీసీ గారు టీడీపీ పార్టీ తరఫున అటెండ్ అయ్యారు. మనకి ఫారం 10% ఉంటే 50% ఉంటే సరిపోతున్నారు. కాబట్టి మనకి 14 అటెండ్ అయ్యారు అవుట్ ఆఫ్ 20 మెంబర్స్కి. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం ఎస్రాయవరం మండల పరిషత్కు జరిగినటువంటి ఎన్నికల్లో కేసుబోయిన వెంకటలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థిని మా ఎంపీటీసీలు అందరూ గెలిపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, అలాగే పెద్దలు గౌరవనీయులు కంబాల జోగులు గారు ఇన్ఛార్జ్ అయినటువంటి ఆయన ఆశీస్సులతో ఈ రోజున మా ఎంపీటీసీ అందరూ సంఘటితంగా ఈరోజు సోదర వెంకటలక్ష్మిని ఎంపీపీగా గెలిపించడం అనేది ఆనందదాయకమైన విషయం. కాబట్టి ఇందులో పాల్గొన్నటువంటి మా సోదర సర్పంచులకు, ఎంపీటీసీలకు, అలాగే మా పార్టీ పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ